Hello friends, once again welcome back to GK Guruji Telugu YouTube channel. Friends, one of subscriber request చేసి క్యాబినెట్ మినిస్టర్ మీద వీడియో చేయమని చెప్పారు. సో అతని కోరిక మేరకు ఈ రోజు ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం క్యాబినెట్ మినిస్టర్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ తో నేర్చుకోబోతున్నాం ఇన్ ఈజీ వే. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, శ్రీ నరేంద్ర మోదీజీ ప్రైమ్ మినిస్టర్ అని మీ అందరికీ తెలుసు, మనకి తెలుసు, చిన్నపిల్లలు కూడా. అపార్ట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఇంకే పోర్ట్ఫోలియోస్ మన ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉన్నాయో అవి కూడా మనం తెలుసుకోబోతున్నాం ట్రిక్ తో. నెంబర్ 1 ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ 3 పీలు ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? మోదీజీ దగ్గర ఉన్నాయి. తర్వాత ఇంకేటి ఉన్నాయి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ. ఆటోమిక్ ఎనర్జీ కూడా మోదీ దగ్గర ఉంది. తర్వాత స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కూడా ఉన్నది. దాని తర్వాత ఇవన్నీ పోయిన తర్వాత కూడా అన్ని ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా పిఎంది ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. మోర్ ఓవర్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ ఎలిజిబుల్ టు ఎనీ మినిస్టర్. ఏ పోర్ట్ఫోలియో అయితే ఏ మినిస్టర్ కి ఇవ్వలేదో అవన్నీ ఆటోమేటిక్ గా ప్రైమ్ మినిస్టర్ అండర్ లో వచ్చేస్తాయి. కాకపోతే ఈ 3 ఇంపార్టెంట్ మీకు ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఈ 3 అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఈ 3 పోర్ట్ఫోలియోస్ మోదీజీ దగ్గర ఉన్నాయి. సో గుర్తుగా ఎలా పెట్టుకోవాలి? మీ అందరికి తెలిసి ఉంటుంది. 3.0 అంటే మోదీ ఏమో థర్డ్ టైం పాస్ అయిపోయారు. మోదీ థర్డ్ టైం పాస్ అయిపోయారు. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. థర్డ్ టైం 3P, థర్డ్ టైం 3P కదా. 3Pలను మీకు ఆల్రెడీ చెప్పాను. పీతో పర్సనల్, పీతో పబ్లిక్ గ్రీవెన్స్, పీతో పెన్షన్. క్లియర్? నెక్స్ట్ ఏ తోని ఆటోమిక్ ఎనర్జీ, ఎస్ తోని స్పేస్. ఓకే, 3 పాస్ అంటే థర్డ్ టైం పాస్ అయ్యారు మోదీజీ గారు. థర్డ్ టైం పాస్ అయ్యారు. PAS 3 పాస్ అని గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ గా మోదీజీ దగ్గర అపార్ట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఏ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో మీకు ఆటోమేటిక్ గా ట్రిక్ తో గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ ఈజీ ఫ్రెండ్స్. నెక్స్ట్ శ్రీ రాజ్నాథ్ సింగ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. కాన్స్టిట్యూషన్ ఏంటి? లక్నో, ఉత్తరప్రదేశ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీ అందరికీ తెలిసి ఉంటుంది. మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్. తెలిసి ఉంటుంది. కాకపోతే ఎవరో ఒకడు నాలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వారికి తెలియదు అంటే దానికి ఒక చిన్న లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డిఫెన్స్ అంటే ఏంటి? ప్రొటెక్ట్ చేసుకోవడం, ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. సో రాజులు, బాహుబలి సినిమా కూడా మీరు చూసుంటారు. రాజులు వాళ్ళు మహల్కి అంటే రాజ్ మహల్ కి ఎంటర్ అయ్యే ముందు ఎవరైనా సరే అటాక్ చేస్తే చాలా డిఫెన్స్ ఉంటది అనమాట. ఫెన్సింగ్లు, పెద్ద పెద్ద గోడలు అవన్నీ దాటుకొని వెళ్ళి రాజ్ మహల్ దగ్గరికి వస్తుంటారు. సో రాజ్నాథ్ లో రాజు ఉంది కదా. సో డిఫెన్స్ ఏంటి? రాజు ఏమంచో వాళ్ళకి డిఫెన్స్ పెట్టుకుంటారు. మన కంట్రీకి ఎలాగైతే డిఫెన్స్ అవసరమో ఆర్మీ, నేవీ, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ లాగా, అలాగే రాజులు కూడా వాళ్ళకి డిఫెన్స్ పెట్టేవారు. ఈ విధంగా మీరు కోరిలేట్ చేసి రాజ్నాథ్ సింగ్ కి డిఫెన్స్ కి కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ అమిత్ షా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? నెక్స్ట్ శ్రీ అమిత్ షా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఏ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చారు? గాంధీనగర్, గుజరాత్ నుంచి. సో హోమ్ అఫైర్స్, కోఆపరేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? హోమ్ అఫైర్స్ అంటే హోమ్ మినిస్ట్రీ మీకు తెలిసి ఉంటుంది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎవరంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈవెన్ దో ఐఎమ్ టెలింగ్ ద ట్రిక్. మనం సపోజ్ ఇల్లు ఉంది, ఒక ఇల్లు ఉంది, జాయింట్ ఫ్యామిలీ. అందులో కానీ కరెక్ట్ గా కోఆపరేషన్ దొరకకపోతే బ్రదర్స్ నుంచి ఏమవుతుంది? ఆ ఇల్లుని అమ్మేస్తాం. ఇల్లు ఉంది, ఇల్లులో కానీ బ్రదర్స్ సిస్టర్ నుంచి మంచి కోఆపరేషన్ దొరకకపోతే అమ్మేసి వాటాలు వేసేసుకుంటాం. హోమ్ నుంచి కోఆపరేషన్ దొరకకపోతే, ఇంట్లో కానీ బ్రదర్ సిస్టర్ నుంచి కోఆపరేషన్ దొరకకపోతే అమ్మేస్తాం. హోమ్ అనగానే హోమ్ అఫైర్స్, కోఆపరేషన్ అనగానే మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్, అమ్మేస్తాం అనగానే మీకు అమిత్ అమ్మేస్తాం, అమిత్ అమ్మేస్తాం. ఈ విధంగా మీరు అమిత్ షా దగ్గర ఏ పోర్ట్ఫోలియో ఉన్నాయో గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, నాగ్పూర్, మహారాష్ట్ర కాన్స్టిట్యూన్సీ అనమాట. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. చూడండి, నితిన్ నిత్యం, గడ్కరీలో ఏముంది? గడ్ కరీ, గాడి అని ఉంది. గాడ్ ఇక్కడ ఐ, గాడి గడ్కరీ. గాడి నిత్యం, గాడిలో మనం అంటే నిత్యం, గాడి అంటే ఏంటి? వెహికల్ అనమాట. నితిన్ కి ఎలా తీసుకున్నాం? నిత్యంలా తీసుకున్నాం. నిత్యం గాడిలో ఎలాగెళ్తాం? రోడ్డు మీద వెళ్తాం. ఎలాగెళ్తాం? రోడ్డు మీద. నిత్యం గాడిలో ఎలాగెళ్తాం? రోడ్డు మీద వెళ్తాం కదా. రోడ్ ట్రాన్స్పోర్ట్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ, గాడి రోడ్డు, గాడి వెహికల్, రోడ్డు కోరిలేషన్ కదా. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్
శ్రీ జేపీ నడ్డా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్, కోటా కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హెల్త్ మినిస్టర్, నెక్స్ట్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్టర్ జేపీ నడ్డా గారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనందరికీ తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, ఇవాళ రేపు ప్రతి ఒక్క ఫుడ్ లో కెమికల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటెం మీరు ఏ ఐటెం మీరు తిన్నా కెమికల్స్ అందులో ఉంటున్నాయి. మంచి ఫుడ్ అనేది దొరకడం చాలా కష్టం అయిపోయింది. అందుకని అందరూ హెల్త్ పాడైపోతుంది కెమికల్స్ వల్ల హెల్త్ పాడైపోతుంది. అయితే మనం ఏం చేయాలి? మార్నింగ్ లేచి నడ్డా ఈ విధంగా మీరు పొజిషన్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఒక నడపేరు అనుకో, హెల్త్ కాన్షియస్ లేకుండా మీరు నడలేదు అనుకోండి, ఏమవుతుంది? చనిపోతారు. హెల్త్ కాన్షియస్ లేకుండా నడకపోతే ఈ కెమికల్స్ గట్ట తిని చనిపోతారు అనమాట. దాని గురించి ఏం చేయాలి? మనం అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ ని ప్రమోట్ చేసి వెజిటేబుల్స్ బాగా తినాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు వీరు? విదిశా మధ్యప్రదేశ్ నుంచి. మీకు అర్థమైంటుంది, నేను కోరిలేట్ చేస్తాను అనమాట. నడకపోతే ఏమవుద్ది? చావు అనగానే శివరాజ్ సింగ్ చౌహాన్. తర్వాత ఏం చేయాలి? మనం అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వాలి. మంచి కూరగాయలు, ఫ్రెష్ కూరగాయలు గట్ట తినాలి, కెమికల్స్ అవాయిడ్ చేసి. సో అగ్రికల్చర్ అనగానే అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, చావు అనగానే చౌహాన్, నడ్డా హెల్త్, కెమికల్, ఈ రెండు కలిపేసి ట్రిక్ తయారు చేస్తాను అనమాట. నెక్స్ట్ శ్రీమతి నిర్మలా సీతారామన్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, రాజ్యసభ ఎంపీ, కర్ణాటక. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీకు తెలిసే ఉంటుంది, చాలా ట్రోల్స్ అవుతున్నాయి, మిడిల్ క్లాస్ కి చూడలేదు ఈ బడ్జెట్ లో అనేసి. సో లీవింగ్ అవుట్ దోస్ థింగ్స్, ఇప్పుడు మనం ట్రిక్ నేర్చుకుందాం. నిర్మలా సీతారామన్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటే డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది? కార్పొరేట్ దగ్గర ఎక్కువ ఉంటుంది డబ్బు. సో ఫైనాన్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది? కార్పొరేట్ దగ్గర ఉంటుంది. ఆ డబ్బుని మనం చాలా ఆనెస్టీతో యూజ్ సంపాదించాలి. కార్పొరేట్ దగ్గర డబ్బు ఉంటుంది కదా, దానికి చాలా ఆనెస్టీతోని సంపాదించాలి. ఆ డబ్బు అనేది నిర్మలంగా ఉండాలి, కలుషితం కాకూడదు. సీతాదేవి అంత నిర్మలంగా ఉండాలి, లేదంటే మీరు చేసిన కర్మకి ఎప్పుడైనా సరే మీకు రివర్స్ కొడుతుంది. ఎవరికైనా అన్యాయం చేసి డబ్బు సంపాదిస్తే కార్పొరేట్స్, దే విల్ ఫేస్ ద మ్యూజిక్ ఫ్రమ్ ద గాడ్. దేవుడు పక్కా వాళ్ళకి శిక్షని వేస్తారు. నిర్మలంగా ఉండాలి, సీతాదేవి అంత నిర్మలంగా ఉండాలి. ఏముండాలి? ఫైనాన్స్ కార్పొరేట్స్, ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బు ఆ విధంగా సంపాదించాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా మీరు కోరిలేట్ చేసి శ్రీమతి నిర్మలా సీతారామన్ నిర్మలంగా సీతాదేవి లాగా, కార్పొరేట్ వాళ్ళు ఫైనాన్స్ ని, కార్పొరేట్ అనగానే కార్పొరేట్ అఫైర్స్, ఫైనాన్స్ అనగానే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ లో ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, రాజ్యసభ ఎంపీ, గుజరాత్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనందరికీ తెలుసుంది, జయశంకర్ గారు చాలా ఫేమస్, సౌత్ ఇండియన్ జనరల్ గా మనం అనుకుంటాం, కానీ రాజ్యసభ ఎంపీ గుజరాత్ నుంచి అనమాట. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే మన ఇల్లు ఉంది, సపోజ్ ఈ ఇల్లు ఉంది, మన నైబర్స్ నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. మనం మంచి చేయని చెడు చేయని వీళ్ళు మనకి జయకారాన్ని కొడతారు, లేదని తిడతారు. అందుకని వీళ్ళతో రిలేషన్ బాగా ఉండాలి. ఎక్స్టర్నల్ అంటే బయట, అఫైర్స్ అంటే బయట వాళ్ళతో రిలేషన్ చాలా బాగా ఉండాలి, అప్పుడే మనకి జయకారా కొడతారు. ఎక్స్టర్నల్ అంటే బయటతోని, అఫైర్స్ అంటే రిలేషన్ పెడదాం. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ అనగానే బయట వాళ్ళతో, నైబర్స్ తో రిలేషన్ బాగుండాలి, అప్పుడే మనకి జయకారా కొడతారు. బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, సుబ్రహ్మణ్యం, జయకారా కొడతారు జయశంకర్. బాగా నైబర్స్ తో రిలేషన్ ఉండాలి, ఎక్స్టర్నల్ వాళ్ళతో అంటే బయట వాళ్ళతో రిలేషన్ బాగా ఉంటేనే మనకి జయకారా కొడతారు, లేదంటే తిడతారు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనోహర్ లాల్ ఖట్టర్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, కర్నాల్, హర్యానా నుంచి అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మనోహర్ లాల్ ఖట్టర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఖట్టర్ హౌసింగ్ అనగానే ఇల్లు, పవర్ అనగానే కరెంటు. మన ఇంట్లో ఎప్పుడు ఏం కట్ అవుతుంది? పవర్ కట్ అవుతుంది. ఇక్కడ ఏముంది? కట్ అవుతుంది. మన ఇంట్లో ఎప్పుడు పవర్ కట్ అవుతుంది. ఈ మూడుకి కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోండి. వెరీ ఈజీ ఫ్రెండ్, అన్ని వేలు నేర్చుకుంటే మజా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హెచ్డి కుమారస్వామి, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, మండ్యా కాన్స్టిట్యుయెన్సీ అనమాట.
సో హెచ్డి అనగా ఏంటి? హరదన హలి దేవగౌడ కుమారస్వామి. ఒక 3 కిలోమీటర్ల పేరు అనమాట. హరదన హలి దేవగౌడ కుమారస్వామి. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ. హెవీ అంటే పెద్దది, హెవీ అంటే బరువు ఎక్కువ, స్టీల్ అంటే కూడా హార్డ్ అనమాట. ఈ రెండు, హెవీ అన్నే హార్డే, స్టీల్ అన్నే హార్డే. తర్వాత హర్దన అలీ దేవగౌడ కదా, చూడండి హర్దన అలీ హెచ్ఏఆర్, ఇక్కడ డి ఉంది, హార్డ్. హార్డ్ అనమాట, ఇది కూడా హార్డే, ఇతను కూడా హార్డే, ఇతనికి ఇచ్చిన మినిస్ట్రీ కూడా హార్డ్. హెవీ అంటే హార్డ్, ఇక్కడ స్టీల్ కూడా హార్డ్. ఈ విధంగా మీరు ఫన్నీ వేలో కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోండి. హెచ్డి హార్డ్, హర్దన అలీ దేవగౌడ ఆర్ డి హార్డ్. ఇక్కడ హెచ్డిలో కూడా హార్డ్ ఉంది, ఇది కూడా హార్డ్ ఉంది. హెవీ అంటే అది కూడా హార్డే, ఇండస్ట్రీ హెవీ ఇండస్ట్రీస్ అది కూడా హార్డ్ ఇండస్ట్రీ. స్టీల్ అంటే కూడా హార్డే కదా. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, శ్రీ పీయూష్ గోయల్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రాజ్యసభ ఎంపీ మహారాష్ట్ర నుంచి. శ్రీ పీయూష్ గోయల్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. కామర్స్ అండ్ ఇండస్ట్రీ, 2 లెటర్స్ చూడండి. కో ఇన్ అంటే కాయిన్, కాయిన్ అంటే డబ్బులు. డబ్బులు గురించి ఇవాళ రేపు ఎవరైనా సరే ఎవ్వరికి నమ్మరు. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, డబ్బు కావాలి అంటే ఎంత దానికైనా వెళ్తారు, అంటే ఎంత లెవెల్కైనా వెళ్తారు. డబ్బులు ఇవ్వకపోతే పీస్ చేసి గొయ్యలో పాతేస్తారు. పీస్ చేసి గొయ్యలో పాతేస్తారు. ఏ మెర్సీ ఉండదు. మర్స్ ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి మెర్స్ ఉంది, ఏ మెర్సీ ఉండదు. కాయిన్ గురించి అంటే డబ్బు గురించి ఎవరైనా ఎంత లెవెల్కైనా వెళ్తారు. పీస్ చేసి గొయ్యలో పాతి పెడతారు. డబ్బులు ఇవ్వకపోతే దౌర్జన్యం కావని ఏదవని వాటెవర్ ఇట్. ఈ విధంగా మీరు కోరిలేట్ చేసి పీయూష్ గోయల్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, రాజ్యసభ ఎంపీ, మధ్యప్రదేశ్. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటది, చాలా నీట్ ఎగ్జామ్ గురించి చాలా హైలైట్ అయ్యారు ఇతను. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎడ్యుకేషన్ ఎవరికైతే మనం ఇస్తామో, ఎవరైతే ఎడ్యుకేటెడ్ అవుతారో వారికి ఎప్పుడైనా సరే ధర్మమే ప్రధానం అని అంటారు. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేవారు కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉంటారో వారికి ఎప్పుడైనా సరే నీతి నియమమే ఫాలో అవుతారు. ధర్మమే ప్రధానం అంటారు. ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎప్పుడైనా సరే ధర్మమే ప్రధానం అంటారు. ధర్మం అనగానే మీకు ధర్మేందర్, ప్రధానం అనగానే ప్రధాన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ విధంగా మీరు కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, జీతన్ రామ్ మాంజీ, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, MSME. ఫ్రెండ్స్, మీకు తెలిసి ఉంటది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, మైక్రో చిన్నది, స్మాల్ మీడియం, MSME అంటారు కదా. చాలా బ్యాంక్స్ ఈ కాన్సెప్ట్ మీద చాలా లోన్స్ ఇస్తున్నారు. వాళ్ళ జీవనం బాగుండాలని రమ్మని పిలిచి మరీ వేస్తున్నారు. MSME లోన్స్ ఇస్తున్నారు. రమ్మని పిలిచి, ఇది ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ జీవన ఆధారం మిడిల్ క్లాస్ ఫ్యామిలీది బాగుండాలని. జీవనం అనగానే జీతన్, రమ్మని అనగానే రామ్మాజీ. బ్యాంక్స్ ఏం పిలుస్తున్నారు? లోన్ గురించి పిలుస్తున్నారు. MSME, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, జీవితం గురించి, జీవనం బాగుండాలని రమ్మని పిలిచి, జీతన్ జీవనం, రమ్మని రామ్మాజీ. ఈ విధంగా మీరు కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజీవ్ రంజన్ సింగ్ ఎలియాస్ లలన్ సింగ్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, ముంగర్ కాన్స్టిట్యుయెన్సీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి? పంచాయత్ రాజ్, ఎనిమల్, ఫిషరీస్. ఓకే, రాజీవ్ రంజన్ సింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మన ఊర్లో ఎవరైనా సరే ఫిష్ కానీ పెంచితే, ఫిష్ ఫార్మింగ్ కానీ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే ఎనిమల్స్ ఏదైనా ఉంచారనుకోండి, సపోజ్ ఎవరైనా దొంగలు ఆడిశారనుకోండి, మీకు తెలిసిపోయింది. ఓకే, తీసుకెళ్లి వాళ్ళు కట్ చేశారు, వాళ్ళ ఇంట్లో కూర వండుకొని తినేశారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. తినేసిన తర్వాత అక్కడ ఎవరైతే ఓనరో తెలిసిపోయింది వాడికి, ఈ నైబరు వలన వాడు ఇది మన ఫిష్ కానీ ఎనిమల్స్ కానీ ఏదో అని తీసుకెళ్లి దొంగలాడి కోసి తినేశాడనేసి. ఎలా తెలిసిపోయింది? వాళ్ళ బ్లడ్ తో. లాల్ అంటే రెడ్ కదా, రెడ్ కలర్ బ్లడ్ తో తెలిసిపోయింది. అప్పుడేమంచో ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? పంచాయతీకి వెళ్తారు. విలేజ్ కాబట్టి పంచాయతీకి వెళ్ళి అక్కడ రాజీకి పిలుస్తారు. రాజీకి పిలుస్తారు. రాజీకి పిలిచి ప్రాబ్లమ్ ని సెటిల్మెంట్ చేస్తారు. ఈ విధంగా మీరు కోరిలేట్ చేసి, రాజీవ్ అనగానే మీకు రాజీ, లలన్ అంటే లాల్ అంటే రెడ్. నెక్స్ట్ పంచాయతీకి వెళ్తారు. దేని గురించి వెళ్తారు? ఫిష్ అండ్
ఎనిమల్స్ ఏదో అని దొంగలాడి కూర వండుకొని తినేస్తాయి. ఈ విధంగా కామెడీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ సర్బానంద సోనోవాల్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వే, మజూలీ, అస్సాం నుంచి. శ్రీ సర్బానంద సోనోవాల్. సోనోవాల్ ఎలా కనబడుతుంది మనకి? స్నోఫాల్ లాగా కనబడుతుంది. స్నోఫాల్. ఓకే. వాటర్ గాని ఎక్కువ కూల్ పెట్టి మనం ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుంది? స్నో అయిపోతుంది. ఎక్కువ కోల్డ్ అయితే వాటర్ ఏమైపోతుంది? స్నో అయిపోతుంది. ఇక్కడ వాటర్ కి స్నో కి కోరిలేషన్ అనమాట. ఈ విధంగా మీరు ఈజీగా కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. వాటర్ టైట్ అయిపోయి ఎక్కువ టెంపరేచర్ పెట్టిన తర్వాత ఏమవుతుంది? మంచులాగా తయారైపోతుంది. ఐస్ ముక్కలు అయిపోతాయి కదా. స్నో అంటే ఐస్ ముక్కలు కదా, స్నో అన్నమాట. ఈ విధంగా స్నోఫాల్ వాటర్ వేగి కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డాక్టర్ వీరేంద్ర కుమార్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, టిక్మాగర్ ఎంపీ మధ్యప్రదేశ్ కాన్స్టిట్యుయెన్సీ. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్. చాలా మంది సినిమాలు చూస్తూనే ఉంటారు, మీరు చూస్తుంటారు, నేను చూస్తుంటాం. ఏదైనా పెద్ద హీరో ఒక మూవీ తీస్తారంటే దీని మీద ఉంటుంది, సోషల్ జస్టిస్ మీదే ఉంటుంది. ఎలాగ న్యాయం చేయాలి, ప్రజలకు ఎలాగ న్యాయం చేయాలి అనేసి ఒక మెసేజ్ అనేది డెఫినెట్ గా ఏ మూవీ, చిరంజీవి అవని, బాలకృష్ణ అవని, ఎవరవని పెద్ద పెద్ద హీరోస్ తీస్తూనే ఉంటారు సోషల్ జస్టిస్ గురించి. ఓకే. సో ఆ మూవీస్ లో మీరు చూసే ఉంటారు, ఎవరైతే సోషల్ జస్టిస్ గురించి పోరాడతారో వాళ్ళకి చాలా కష్టాలు వస్తుంటాయి. సో అప్పుడు ఏమొచ్చో హీరో ఫైట్ చేసి మొత్తానికి ఎలవోలా గెలిచేస్తాడు. అందుకని ఫైట్ చేస్తున్నాడంటే ఏంటి, ఒక పెద్ద వీరుడిలాగా హీరోకు చూపిస్తారు. సో సోషల్ జస్టిస్ చేయాలంటే వాడు వీరుడై ఉండాలి, వీరుడై ఉండాలి. ఈ విధంగా మీరు కోరిక చేసి సోషల్ జస్టిస్ కి వీరేంద్రకి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ద టైగర్ ఆఫ్ శ్రీకాకుళం. ఫోటో ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. ద టైగర్ ఆఫ్ శ్రీకాకుళం ఎవరు? కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మీకు తెలిసి ఉంటుంది, యూట్యూబ్ లో గట్ట చాలా షార్ట్స్ గట్ట మన నాయుడు గారు డైలీ అప్డేట్ చేస్తుంటారు. నేను కూడా సబ్స్క్రైబర్నే, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగైతే మర్చిపోరు ఈజీగా. దీనికి ఏం ట్రిక్ అవసరం లేదు, మీకు తెలిసి ఉంటుంది. కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీకి వన్ ఆఫ్ ద బెస్ట్ యంగ్ స్టార్ అనమాట, ఎవరైతే ప్రజెంట్ ఎంపీగా గెలిచారు, యాజ్ వెల్ యాజ్ మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్ కూడా. నెక్స్ట్ శ్రీ ప్రల్హాద్ జోషి, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, ధార్వాడ్, కర్ణాటక నుంచి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? జోషికి మనం ఎలా తీసుకుందాం? జోస్ లాగా తీసుకుందాం. జోస్ అంటే ఒక ఇచ్చ, ఒక ఆగ్రహం అనమాట, ఒక ఎంతూజియాజం, అంటే కావాలి అనేసి ఒక ఎంతూజియాజం అనమాట. సో న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఫుడ్, కన్జ్యూమర్. సపోజ్ ఏదైనా మార్కెట్ లో కొత్త ఫుడ్ వచ్చింది, ఫేమస్ అయింది, మనం ఏం చేస్తాం? కొంటాం. అది తినాలనే మనకి ఒక న్యూ అంటే కొత్త ఎనర్జీ లాగా ఫార్మ్ అవుతుంది, ఒక జోస్ వస్తుంది, కొత్త జోస్ వస్తుంది, కొనాలనేసి, తినాలనేసి. కొత్త ఫుడ్ ఏదైనా మ్యాగీ వచ్చినప్పుడు కూడా మనం స్టార్ట్ చేసాం, తర్వాత నూడిల్స్, తర్వాత మన ఏంటవి చిన్నవి ఉంటాయి అంటే అవి మోమోస్. ఎస్, మోమోస్ అనమాట. మోమోస్ వచ్చినప్పుడు మనం చాలా ఫేమస్ అయ్యే కదా, తింటాం. పిజ్జా, ఇవన్నీ మనం యాక్చువల్లీ స్ట్రీట్ ఫుడ్స్ తినకూడదు ఎక్కువ, కానీ ఏదైనా కొత్త ఐటెం వస్తే ఏదో వన్స్ టేస్ట్ చేయాలనేసి కొత్త ఎనర్జీ అనేది బాడీలో వస్తుంది. సో ఫుడ్, కొత్త ఫుడ్ వస్తే కొనాలని, కన్జ్యూమర్, కొత్త ఫుడ్ వస్తే కొనాలని, కొత్త అనగానే న్యూ, ఒక బాడీలో ఎనర్జీ వస్తుంది, ఒక జోస్ వస్తుంది అనగానే జోసి. ఈ విధంగా మీరు కోరిలేట్ చేసి శ్రీ ప్రహ్లాద్ జోషికి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అనగానే మీకు కొనాలని, ఫుడ్ అనగానే మీరు కొత్త ఫుడ్, న్యూ అనగానే న్యూ ఎనర్జీ. ఓకే, ఈ విధంగా మీరు కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జ్యువల్ ఓరామ్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, సుందర్గఢ్ కాన్స్టిట్యూన్సీ, ఒడిశా. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, జ్యువల్ ఓరామ్. జ్యువెల్ కి మనం ఎలా తీసుకుందాం? జ్యువెల్ కి జ్యువెల్ లాగా తీసుకుందాం. జ్యువెల్ అంటే రెండు, రెండు తర్వాత ఏంటి? మూడు. ఇక్కడ చూడండి, ట్రైబల్, ట్రిబుల్. ట్రైబల్ ఎలాగుంది? ట్రిబుల్ అనమాట. ఇక్కడ డబుల్, డబల్ తర్వాత ఏంటి? త్రిబుల్. రెండు, మూడు. ఈ విధంగా మీరు కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్రీ గిరిరాజ్ సింగ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, బేగుసరాయ్, బీహార్ నుంచి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రెండ్స్ ఇక్కడ గిరిరాజ్ చూడండి, గిరిరాజ్ కి ఎలాగుంది? GIR, గిర్ ఉంది. గిరి దగ్గర మనం ఒక ఎల్ పెడితే ఏంటి? గర్ల్ అనమాట. గర్లకి ఏం చేస్తాం మనం? టెక్స్ట్ చేస్తాం అనమాట, మెసేజ్ పెడతాం. జనరల్ గా ఏం పెడతాం? గర్ల్ కి ఏం పెడతాం? టెక్స్ట్ పెడతాం. టైల్స్, టెక్స్టైల్స్, టెక్స్ట్, టెక్స్టైల్స్. గిర్, గర్ల్.
ఇలాగ మీరు కోరిట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీ గిరిరాజ్ సింగ్, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్, బెగుసరా, బీహార్ నుంచి. నెక్స్ట్ శ్రీ అశ్విని వైష్ణవ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాజ్యసభ ఎంపీ, ఒడిశా నుంచి. ఫ్రెండ్స్, మనకి ప్రతి ఒక్క కొత్త విషయంలో ఆశ అనేది ఉంటుంది. ఏముంటుంది? ఆశ అనేది ఉంటుంది. ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్, ఇప్పుడు మనం ట్రైన్ లో టికెట్ చేసాం, ట్రైన్ ఏమంటే టైంకి వచ్చేస్తుందనే ఆశ ఉంటుంది. ఎక్కిన తర్వాత దిగినప్పుడు కరెక్ట్ టైంకి వెళ్తుందనే ఆశ ఉంటుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, బ్రాడ్కాస్టింగ్ అంటే కొత్త సినిమా ఏదైనా టీవీలో రిలీజ్ అవుతుందంటే చూడాలనే ఆశ ఉంటుంది. కొత్త సినిమా టీవీలో చూడాలంటే బ్రాడ్కాస్టింగ్ అవుతుందంటే, లైవ్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చూడాలనే ఆశ ఉంటుంది. ట్రైన్ ఎక్కాలనే ఆశ ఉంటుంది. టైంకి దిగాలనే ఆశ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్, కొత్త ఫోన్ ఏదైనా వచ్చింది, కొత్త ఫోన్ కానీ టీవీ కానీ ఏదైనా టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ వచ్చింది, చాలా పాపులర్ మార్కెట్ లో, అది కూడా కావాలనే ఆశ ఉంటుంది. సో ఈ విధంగా అన్ని ఆశలే. ఇక్కడ అశ్వినికి మనం ఎలా తీసుకున్నాం? ఆశలాగా తీసుకున్నాం. ట్రైన్ ఎక్కాలనే ఆశ, టైంకి దిగాలనే ఆశ, కరెక్ట్ టైంకి ఉండాలనే ఆశ, బ్రాడ్కాస్టింగ్ ఏదైనా కొత్తది టీవీలో వస్తుందనే ఆశ, తర్వాత కొత్త గెజెట్ ఏదైనా కొనాలని ఆశ. ఈ 3 ఆశలు అనమాట. ఎవరితోని? అశ్విని వైష్ణవ్. ఈ విధంగా మీరు కోరిట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ జ్యోతిర్ ఆదిత్య ఎం సిండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, రాజ్యసభ ఎంపీ, మధ్యప్రదేశ్ నుంచి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? జ్యోతిర్ ఆదిత్యలో ఇక్కడ చూడండి, జ్యోతిర్, తిర్ అంటే తీర్థయాత్ర లాగా తీసుకుంది. జ్యోతిర్, తీర్థయాత్రకి వెళ్ళి జ్యోతి వెలిగించాలి. ఎక్కడ, ఎటుపక్క వెళ్ళాలి? నార్త్ ఈస్టర్న్ రీజన్ కి వెళ్ళాలి. అక్కడ ప్రాబ్లం ఏంటొస్తుంది? కమ్యూనికేషన్ ప్రాబ్లం. నార్త్ ఈస్ట్ రీజన్ కి ఎక్కడికైనా సరే మీరు వెళ్ళారనుకోండి, అక్కడ ఏమంచో ఏ తీర్థ స్థలాలకు వెళ్ళినా అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేసి చాలా ఎక్కువ. కరెక్ట్ గా ట్రైన్లు ఉండవు, కరెక్ట్ గా బస్సులు ఉండవు, కొండల ఏరియా కాబట్టి కరెక్ట్ గా బస్సులు దొరకవు, ట్రైన్లు దొరకవు, కమ్యూనికేషన్ గ్యాప్. ఎన్ఈఆర్, నార్త్ ఈస్ట్ రీజన్. నార్త్ ఈస్ట్ రీజన్ లో ఏ తీర్థయాత్రకి వెళ్ళి జ్యోతి వెలిగించాలన్నా మనకి కమ్యూనికేషన్ గ్యాపే. ఈ విధంగా మీరు కోరిట్ చేసి జ్యోతిరాదిత్య ఇండియాకి, కమ్యూనికేషన్ కి, నార్త్ ఈస్ట్ రీజన్ కి కోరిట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ భూపేందర్ యాదవ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, రాజ్యసభ ఎంపీ, రాజస్థాన్ నుంచి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్, భూపేంద్ర. భూ అంటే భూమి, భూమి. ఈ క్లైమేట్ అనేది దేనివల్ల చేంజ్ అవుతుంది? మనం చెట్లు ఎక్కువ కట్ చేస్తే, ఫారెస్ట్ ని కట్ చేస్తే క్లైమేట్ చేంజ్ అనేది వస్తుంది. అందుకని మనం ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలి. సో భూపేంద్ర, వెరీ ఈజీ ఫ్రెండ్స్, ఈజీ కోరిట్ చేసి గుర్తుపెట్టుకో. భూపేంద్రలో ఆల్రెడీ భూమి ఉంది. ఎన్విరాన్మెంట్ దేనికి సంబంధించింది? భూమికి సంబంధించింది. క్లైమేట్ చేంజ్, ఫారెస్ట్ కట్ చేస్తారు కాబట్టి ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా మీరు కోరిట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా సరే గజ్జి ఉందండి, గజ్జి. ఓకే, ఒక డిసీజ్ తెలిసి ఉంటుంది కదా, పుల్లు గట్ట అయిపోతుంటాయి. గజ్జి ఉందనుకోండి, ఆ పక్కన గట్ట తిరిగారు అనుకోండి, మెడిసిన్ వాడకుండా ఇటు అటు ఏం చేస్తాం? జనరల్ గా టార్చర్ లాగా ఫీల్ అవుతాం. టార్ అనగానే మీకు యాక్చువల్లీ స్పెల్లింగ్ ఇది కాదు, టార్చర్ స్పెల్లింగ్ TORTURE, టార్చర్. ఓకే, నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి TOUR అని రాశాను. టార్చర్. టార్ అనగానే మీకు టూరిజం గుర్తుకొస్తుంది, చర్ అనగానే కల్చర్. ఇలాగ మీరు గజేంద్రకి గజ్జిలాగా, కల్చర్ గజేంద్ర, టార్చర్ గజ్జి, టార్చర్. ఈ విధంగా మీరు కోరిట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. కొంచెం వినడానికి ఆడ్గా ఉంది, సారీ ఫర్ దట్, బట్ ఇదే మీకు గుర్తుంటుంది పక్కా. చూడండి. నెక్స్ట్ అన్నపూర్ణ దేవి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కోడర్మా, జార్ఖండ్ నుంచి. అన్నపూర్ణ దేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? దేవి మనం యాక్చువల్లీ జనరల్ గా మన ఆడవాళ్ళకి ఎలా పూజిస్తాం? దేవునిలాగా పూజిస్తాం, ఒక దేవతలాగా చూస్తాం కదా. మన ఇండియన్ కల్చర్ లో లేడీస్ కి ఒక దేవతలాగా చూస్తాం మనం. ఉమెన్ అంటే దేవత, దేవి అంటే దేవత. తర్వాత ఇంకొకరికి దేవుడిలాగా చూస్తాం. చిన్న పిల్లలు కూడా దేవుడితో సమానం అంటాం, దేవుడితో సమానం. చైల్డ్ కూడా దేవుడితో సమానం. దేవి, ఉమెన్ అంటే ఆల్రెడీ దేవత. ఈ విధంగా మీరు కోరిట్ చేసి గుర్తుపెట్టుకోండి. అన్నపూర్ణ దేవి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. నెక్స్ట్ శ్రీ కిరేన్ రిజిజు, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ కాన్స్టిట్యూయెన్సీ నుంచి. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, శ్రీ కిరేన్ రిజిజు. ఎలా గుర్తుపెట్టుకోవాలి?
మైనర్స్ గాని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే మనం ఏం చేస్తాం, వాళ్ళకి కర్రతోని గట్టిగా వేస్తాం. మైనర్స్ గాని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే మనం ఏం చేస్తాం, కరేన్ కర్రతో గట్టిగా రెండు వేస్తాం. కర్రతో రెండు అనగానే రిజ్జు, కర్రతో అనగానే కిరేన్, రెండు వేస్తాం అనగానే మీకు రిజిజు. అన్పార్లమెంటరీ అనగానే పార్లమెంటరీ అఫైర్స్ గుర్తుకొస్తుంది, మైనారిటీ అనగానే మైనర్. ఓకే, ఈ విధంగా మీరు కోరేట్ చేసి కైరేన్ రిజిజు మినిస్టర్ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ లో ఉన్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియో ఇదే అనేసి ఈజీ కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ హర్దీప్ సింగ్ పూరి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్, రాజ్యసభ ఎంపీ ఉత్తరప్రదేశ్ నుంచి. శ్రీ హర్దీప్ సింగ్ పూరి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? మనం పూరి తినాలంటే ఏం చేయాలి, కర్రతోనే వెలిగించాలి, లేదంటే గ్యాస్ తోనే మనం పూరి తయారు చేయాలి అనమాట. అదే హర్దీప్ కి ఏముంది, హర్దీప్ కి మనం దీప్ కి మనం ఎలా తీసుకుందాం, జీప్ లాగా అనమాట. అదే జీప్ నడాలంటే మనం ఏం చేయాలి, పెట్రోల్ వేయాలి, గ్యాస్ అయినా వేయాలి. ఓకే, సిఎన్జి అనమాట గ్యాస్ అంటే. సో పెట్రోల్ గానీ గ్యాస్ గానీ అవసరం, పూరి తయారు చేయాలన్నా బండి నడపాలన్నా. ఈ విధంగా మీరు శ్రీ హర్దీప్ సింగ్ పూరికి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ తో కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ మన్సుఖ్ మండవియా, శ్రీ మన్సుఖ్ మండవయ్య మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, రాజ్యసభ ఎంపీ గుజరాత్ నుంచి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? చైల్డ్ లేబర్ గురించి మీరు వినే ఉంటారు. ఎవరైతే యూత్ ఉన్నారో, మైనర్ ఉన్నారో, ఎవరైతే చిన్న వయసులో ఉన్నారో వాళ్ళకి స్పోర్ట్స్ ఆడే టైం అనమాట యూత్ కి. కానీ చైల్డ్ లేబర్ అదే లేబర్ డ్యూటీలో పెట్టారనుకోండి, మనసుకి చాలా బాధ అనిపిస్తుంది, మండిపోతుంది. మనసుకు చాలా బాధ అనిపిస్తుంది, మండిపోతుంది. చైల్డ్ లేబర్ చూస్తే ఎంప్లాయ్మెంట్ లేకుండా యూత్ ని గాని స్పోర్ట్స్ ఆడకుండా లేబర్ పనులు చేస్తే మనసుకు చాలా కష్టం అనిపిస్తుంది. ఎవరైతే లేబర్ పనిలో పెడతారో వాళ్ళ మీద మండిపోతాం. మనసుకి అనగానే మనసు, మండిపోతాం అనగానే మండవయ్య, లేబర్ అనగానే మీకు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, యూత్ అనగానే యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ ఆడుకోనగానే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఇలా మీరు ఈజీ కోరిలేట్ చేసి మనసుఖ్ మండవయ్య మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ని కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ జి కిషన్ రెడ్డి మినిస్ట్రీ ఆఫ్ కోల్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, సికింద్రాబాద్ తెలంగాణ. మన ఫేమస్ పర్సన్ బీజేపీ సాన్ బాన్ ఆన్ మన తెలంగాణకి. ఓకే, జి కిషన్ రెడ్డి. దీని గురించి నేను ఎక్స్ట్రా ఏం ట్రిక్ అవసరం లేదు, మనోడు కాబట్టి మనకి ఈ మాత్రమే తెలిసి ఉండాలి, ట్రిక్ చెప్పడం మనకి బాగోదు. నెక్స్ట్ చిరాగ్ పాస్వాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, హాజీపూర్ బిహార్. చిరాగ్ పాస్వాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? చిరాగ్ అంటే మీకు తెలిసి ఉంటారు కదా, చిరాగ్ అంటే ఒక హిందీ వర్డ్. చిరాగ్ అంటే అగ్గి, అగ్గిరవ్వ. చూసేకి పాట విన్నారు కదా, ఒక అంటే అగ్గి వెలిగిస్తాం కదా, దానికి చిరాగ్ అంటారు అనమాట. సో ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెస్ చేయాలంటే అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, మనం అగ్గి పట్టి మనం బాయిల్ చేయాలి కదా. సో చిరాగ్ అంటే ఏంటి, అగ్గి అనమాట. ఫుడ్ ప్రాసెసింగ్ కావాలంటే అగ్గి కావాలి. వెరీ ఈజీ, ఇలా మీరు ఈజీ కోరేట్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిఆర్ పాటిల్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, నవసరి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ సౌత్ గుజరాత్. ఎలా గుర్తుపెట్టుకోవాలి, జల్ శక్తి. జలకు మనం ఎలా తీసుకుందాం, జాలీలాగా తీసుకుందాం. ఓకే, ఎవరైనా సరే వాళ్ళు శక్తిని ప్రదర్శించి, శక్తిని చూపించి జాలీ పనులు చేస్తే మీకు కోపం వస్తుందా లేదా? మీరు ఏం చేస్తారు, పాతేస్తారు, పాతేస్తారు. మన శక్తిని చూపించడం, వాళ్ళ శక్తిని చూపించడం, జాలీ పనులు చేయడం. జాల్ అంటే జాలీ పనులు చేసి వాళ్ళ శక్తిని చూపించారనుకోండి, ఇవాళ రేపు ఏం చేస్తారు జనాలు, పాతేస్తారు, పాతేస్తారు. ఓకే, ఈ విధంగా మీరు కోరేట్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా లెందీ అయింది, కట్ చేసి ఇటు చేసిన 30 నిమిషాలు అనేది ఈజీగా ఉంటుంది. సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ వీడియో చేశాను. కరెంట్ అఫైర్స్ ఇవాళ రేపు మళ్ళీ మారుతూనే ఉంటాయి.